అందరికీ నమస్కారం. మే నెలకు రావడం జరిగింది. మే నెల వచ్చి 4 రోజులు అవుతా ఉంది. మనం ఇత్తనాలు RGL 7034 చల్లి 3వ రోజు జరుగుతూ ఉంది. ఈ రోజున KN 1630 కూడా వేసాము. ఇక సరిగ్గా 6 నెలలు దాటిన తర్వాత ప్రాణ స్నేహితులు 6 నెలలు దాటిన తర్వాత మనకిష్టమైన వరి వంగడం వేస్తున్నాం. ఏ వరి వంగడం అయినా సరే మనకిష్టమైన వరి వంగడాలు కాదు వేయాల్సింది. క్లైమేట్కి అనుకూలంగా ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ అది. ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే పంటలు. ఇప్పుడు నేను వేసుకోవచ్చు RNR 1504 తెలంగాణ సొరం కళ్ళు ముసుకొని వేసుకోవచ్చు. కానీ నేను ఎందుకంటే నవంబర్ నెల తెలంగాణ సోన RNR 1504 CVR పద్ధతిలో వరి సాగు ఒక సెట్టు. తుఫాన్లు, సోమశిల డ్యామ్ నీళ్లు నిండుకుండలాగా ఉంటుంది. ఆ టైంలో చేస్తే మన పంట 180 రోజులకి, ఏ వరి వంగడం కూడా 120 రోజులకి. అంటే ఇప్పుడు RGL 7034 వేసాం, 140 డేస్ క్రాప్ డ్యూరేషన్. 140 రోజులు పంట కాలం, కానీ ఇది 120 డేస్కి వస్తుంది. ఇంకొక 6 నెలలు దాలిన తర్వాత మనం నవంబర్ 19న బుధవారం నాడు దశమి వస్తుంది. ఆ రోజు మనం విత్తనాలు చల్లడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మే నెలకు రావడం జరిగింది మనం. ఇక సరిగ్గా మే నెల కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సరిగ్గా 6 నెలల తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోన మనం వరి సాగు చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నవంబర్లో మనం వేస్తాం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోన. ఇప్పుడు కూడా వేసేవాళ్ళం, కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేయం. ఎందుకంటే మనకిష్టమైన వరి వంగడం కాదు వేయాల్సింది. క్లైమేట్కి అనుకూలంగా, వాతావరణానికి తగ్గట్టుగా, ఎండకి నిలబడి వానకి తట్టుకొని వరి వంగడాలు మనం వేసుకోవాలా. అందువల్ల నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సరిగ్గా 6 నెలలు దాటిన తర్వాత మనం వరి సాగు చేస్తాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న హర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఓకే.